స్థానిక సంస్థల కోటాలో ఈ నెల 30వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పక్కా ఏర్పాట్లు చేయాలని, ఎంసీసీ కోడ్ను పటిష్టంగా అమలు చేయాలని వైజాగ్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరిహేంద్ర ప్రసాద్. అయితే ఈ సమీక్షా సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్, పోలీస్ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప, డిఆర్ఓ కె మోహన్ రావు, ఆర్డీఓ హుస్సేన్ సాహిబ్, నోడల్ అధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల కోటాలో ఈ నెల 30వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పక్కా ఏర్పాట్లు చేయాలని, ఎంసీసీ కోడ్ను పటిష్టంగా అమలు చేయాలని వైజాగ్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరిహేంద్ర ప్రసాద్. అయితే ఈ సమీక్షా సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్, పోలీస్ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప, డిఆర్ఓ కె మోహన్ రావు, ఆర్డీఓ హుస్సేన్ సాహిబ్, నోడల్ అధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల కోటాలో ఈ నెల 30వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పక్కా ఏర్పాట్లు చేయాలని, ఎంసీసీ కోడ్ను పటిష్టంగా అమలు చేయాలని వైజాగ్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరిహేంద్ర ప్రసాద్. అయితే ఈ సమీక్షా సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్, పోలీస్ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప, డిఆర్ఓ కె మోహన్ రావు, ఆర్డీఓ హుస్సేన్ సాహిబ్, నోడల్ అధికారులు పాల్గొన్నారు.